వసుంధర యాదవ్ ఐపీఎస్ ఈమె రీసెంట్గా జరిగిన మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కలిసి డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఈమె బ్యాక్గ్రౌండ్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సింది. ఈమె ఒక నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిని. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అనేక కష్టనష్టాలకు వచ్చి ఐపీఎస్గా ఎదిగింది. 2023 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఈ వసుంధర యాదవ్ సొంతూరు ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా హెడ్ క్వార్టరే ఈమె సొంతూరు. ఈమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేటోడు. ఈమె తల్లి గృహిణి. చాలా మధ్యతరగతి కుటుంబం. ఎంతో కష్టపడి ఈమె ఐపీఎస్ స్థాయికి వచ్చింది. ఈమె డ్రీమ్ కూడా సింగిల్ అటెంప్ట్ లో ఫుల్ఫిల్ కాలేదు. కూతుర్ని ఐపీఎస్ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరు ఈమెను యూపీఎస్సీలో చాలా బాగా ఎంకరేజ్ చేసిర్రు. అయినా కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ఈమె ప్రిలిమ్స్లోనే పోయింది. అయినా కూడా పట్టుదల వదలకుండా మరోసారి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ప్రిలిమ్స్ పాస్ అయింది కానీ మెయిన్స్లో పోయింది. ఆఖరికి 2023 సివిల్ సర్వీసెస్ ఎంపికల్లో సివిల్స్ని క్లియర్ చేయగలిగింది. వైఫల్యాలను లెక్క చేయకుండా పట్టుదలతో ముందుకు సాగడంతో ఇది సాధ్యమైంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈమె అదే 2023 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ని పెళ్లి చేసుకుంది 2025లో. వాస్తవానికి వసుంధర యాదవ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కి సెలెక్ట్ అయ్యారు, కానీ అజయ్ యాదవ్ తెలంగాణ క్యాడర్కి సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి 2025లో వివాహం జరిగిన తర్వాత స్పౌస్ క్యాడర్లో ఆమెను మళ్ళీ ఉత్తరప్రదేశ్ క్యాడర్ నుంచి తెలంగాణ క్యాడర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది సివిల్ సర్వీసెస్లో ఒక సాధారణ ప్రక్రియ. ఎందుకంటే భార్యాభర్త వేర్వేరు చోటుల్లో ఉండలేరు కదా, అందుకని స్పౌస్ కేటగిరీలో ఆమెను ఉత్తరప్రదేశ్ క్యాడర్ నుంచి తెలంగాణ క్యాడర్కి అలాట్ చేశారు. ప్రస్తుతం ఆమె కూడా ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నప్పటికీ ఈ మేడారం జాతరలో పనిచేసే అదృష్టం మాత్రం అందరికీ దక్కదు. అట్లాంటి అదృష్టం వసుంధర యాదవ్ని వరించింది. అంతేకాదు మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు వసుంధర యాదవ్కి సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.